హాయ్ అండి, సింపుల్ అండ్ టేస్టీగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను, చూసేయండి. ఇలా మసాలా పెట్టి చేసుకుంటే మనకి చపాతీ, రోటీ, పుల్కా, జొన్న రొట్టి, దోశ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. 3 నూరుకోలు తీసుకున్నాను, 1/4 కేజీ బీన్స్, 4-5 క్యారెట్ తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా పీల్ తీసి కడిగి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి కుక్కర్లో వేసి 1 గ్లాసు నీళ్ళు వేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ అయితే పెట్టి మసాలా కోసము 1/2 పీసు కొబ్బరి, మీడియం సైజు ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లిపాయలు, ఇంచు అల్లము, 3 టమోటాలు ఇవన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ముందు కొబ్బరి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా కూడా వేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి. వెజిటబుల్ కర్రీకి క్యాప్సికమ్ వేసుకుంటే రుచి బాగుంటుందండి. క్యాప్సికమ్ కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగా వేసుకొని చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలండి. వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మీ కారానికి సరిపడినంత కారము, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ కూడా కొంచెం నీళ్ళు వేసి ఆడించి అది కూడా వేసేసి మరి కాస్త నీళ్ళు వేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈరోపు వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయాయి. అవి కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత సన్న సెగ పైన ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే కమ్మటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అండి. వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.